అర్హులైన పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల వారికైతే 2 సెంట్ల స్థలం ఇవ్వాలని ధర్మవరం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తారని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. అలాగే పేదలకు సొంతంటి కల కలగానే మిగిలిపోకూడదని, కూలి చేసుకుంటున్న పేద ప్రజలు బాడుగులు కట్టలేక, పిల్లల చదువులు ఫీజులు భరించలేక వారి జీవనాధారం చాలా ఇబ్బందికరంగా ఉందన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో నివసించే పేదలకు 3 సెంట్లు స్థలం, పట్టణాల్లో నివసించే పేదలకు 2 సెంట్ల స్థలం, గృహ నిర్మాణాల కోసం 5 లక్షల రూపాయలు డబ్బులిచ్చి పక్కా గృహాలు కట్టించి ఇవ్వాలని, అలాగే టిట్కో గృహాలు వెంటనే లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ ఏవోకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శులు ఎర్రంశెట్టి రమణ, శ్రీనివాసులు, జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే, అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు వెంటనే, అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు వెంటనే, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం వెంటనే, అర్హులైన పేద ప్రజలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం వెంటనే, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం వెంటనే, అర్హులైన పేద ప్రజలకు ఇంటి స్థలం వెంటనే, ఇల్లు కట్టుకోవడానికి పేద ప్రజలకు 5 లక్షల ఆర్థిక సాయం వెంటనే, ప్రభుత్వం 5 లక్షల ఆర్థిక సాయం ఇల్లు కట్టుకోవడానికి పేద ప్రజలకు వెంటనే, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు వెంటనే. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళకి ఇవ్వకుండా ఎవరైతే కుటుంబ పరిస్థితుల్లో ఇంటిబాటు కట్టుకోవడానికి మన గ్రామంలో మనకి ఈరోజు ధర్మవరం పట్టణంలో ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఎవరైతే అర్హులైన పేద ప్రజలందరికీ స్థలం ఇవ్వాలనేది మేము ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాలు అయినా కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోలేదు. ఎన్నికల ముందు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఇచ్చి గృహ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. పేదోడి సొంతింటి కలగానే మిగిలిపోతుంది, కానీ వారి కళ నెరవేరలేదు ఎక్కడ కూడా. ఇంతకుముందు స్థలాలు ఇచ్చామని చెప్పుకుంటారు, కానీ అక్కడక్కడ ధనికులకు, వారి పార్టీ అనుచరులకి ఇచ్చారు తప్ప ఎక్కడ పేద ప్రజలకు నిజమైన అర్హులైన పేద ప్రజలకు స్థలం అందలేదు. కాబట్టి ఇప్పటికైనా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం నెరవేర్చాలి. నెరవేర్చకపోతే పేద ప్రజలను అందరినీ కలుపుకొని, ప్రజా సంఘాల నాయకులు కలుపుకొని రాబోయే కాలంలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వకపోతే అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేదవారందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు ధర్మవరం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తానే కానీ వారి ఏవైతే సూపర్ 6 హామీ పథకాలని చెప్పేసి ఆ రోజు ప్రకటించారో ఆ హామీలలో భాగంగా 1, 2 మినహా ఏ ఒక్క పథకాన్ని కూడా ఇంతవరకు అమలు చేయలేదు. అందులో భాగంగా పేదవారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇచ్చి ఇండ్లు కూడా కట్టించిస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. కానీ అవి పేపర్లకే పరిమితమైనాయి తప్ప ఇంతవరకు ఒక్క హామీ కూడా అమలు కావడం లేదు. అలాగే ఆడబిడ్డ నిధి కింద నెలకు 15,000 రూపాయలు చొప్పున ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి నెలకు 1,500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ పథకం కూడా ఇంతవరకు అమలు నోచుకోలేదు. అలాగే చేనేత కార్మికులకు ఆగస్టు 7 చేనేత దినోత్సవం రోజున ఆ రోజు చేనేత కార్మికులకు నేతన్న భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికి 8 నెలలు కావస్తున్నా కానీ ఆ పథకానికి ఇంతవరకు అమలు చేయలేదు.
అలాగే చేనేత కార్మికులు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని, చేనేతకు జీఎస్టీని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి 8 నెలలు కావస్తున్నాయి. ఇంతవరకు ఏ ఒక్క పథకం కూడా చేనేత కార్మికులకు అనేది వర్తించలేదు. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి పేద ప్రజలకి వెంటనే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ ఇండ్లు కూడా వారే కట్టించి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.